హలో ఎవ్రీవన్, ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే 12th పాస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చిందనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాము. అయితే రీసెంట్గా అంటే ఒక వారం క్రితం గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది. దాని ప్రజెంట్ అది రన్నింగ్లో ఉంది. దాని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీద ఒక వీడియో నేను చేశాను. సో అది కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, ప్లీజ్ క్లిక్ చేయండి. అయితే ఈరోజు ఇచ్చిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్లో మనం డిస్కస్ చేయబోయాయి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏజ్ ఏంటి, తర్వాత క్రూషియల్ డేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. సో ఇవి డిస్కస్ చేయబోయే ముందు ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ ఇవే కాకుండా ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దట్ మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఒకసారి లెట్స్ గో. అయితే అసలు ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే రేపటి నుంచి అంటే 28th అక్టోబర్ 2025 నుంచి రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఇది ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ మంత్ 27th నవంబర్ 2025 వరకు క్లోజింగ్ డేట్ ఇచ్చాడనమాట. సో ఆ లోపు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకొని ఫీ కనుక పే చేయలేకపోయినట్లయితే దానికి 29th నవంబర్ అంటే 2 days ఎక్స్టెన్షన్ లాగా ఇచ్చాడనమాట. అయితే మనము యూజువల్గా అప్లై చేసేటప్పుడు సమ్టైమ్స్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. అయితే పొరపాటున సబ్మిట్ కూడా చేసేస్తామన్నమాట. అలాంటప్పుడు ఈ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో కూడా ఇచ్చాడు. ఎప్పటి నుంచి అంటే 30th నవంబర్ 2025 నుంచి 9th డిసెంబర్ 2025 వరకు ఇచ్చాడనమాట. ఈ టైంలో మనము ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు ఏమేం పోస్టులు ఉన్నాయి ఇందులో అంటే మొత్తం 4 రకాలు ఉన్నాయి అనమాట. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, ట్రైన్స్ క్లర్క్ అని. సో మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఏంటంటే 3058. అయితే ఇవి మొత్తం ఆర్ఆర్బీస్ మొత్తం అంటే త్రూ అవుట్ ద కంట్రీ అనమాట. కానీ మనం ఒక్క ఆర్ఆర్బీనే చూస్ చేసుకోవాలి. లైక్ సికింద్రాబాద్ అవ్వచ్చు, లేకపోతే చెన్నై అవ్వచ్చు, లేకపోతే లైక్ భువనేశ్వర్ అవ్వచ్చు, ఇలాగనమాట. ఒక్క ఆర్ఆర్బీని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఆర్ఆర్బీస్ చూస్ చేసుకున్నట్లయితే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాడనమాట. అయితే ఏజ్ రికార్డింగ్ అనేది యూజువల్గా 1st జనవరి 2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. అయితే ఏజ్ గ్రూప్ అనేది ఎలాగంటే 30 years లోపు, 18 years అబోవ్ అంటే 18 to 30 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అయితే డేట్ కూడా ఇచ్చాడు ఇక్కడ అంటే లైక్ అన్రిజర్వ్డ్ కోసం అని చెప్పేసి 2nd జనవరి 1996 తర్వాత ఎవరైతే పుడతారో ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే 2nd జనవరి లేకపోతే తర్వాత వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఆ తర్వాత ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అంటే వీళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 1993 నుంచి వీళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 1991 నుంచి వీళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజువల్గా మనకి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మనం డిస్కస్ చేస్తాం కదా, ఎస్సీ ఎస్టీ కనుక అయినట్లయితే 5 years రిలాక్సేషన్ ఇస్తాడు, ఓబీసీ కనుక అయినట్లయితే 3 years రిలాక్సేషన్ ఇస్తాడు. లైక్ ఎక్స్ సర్వీస్ మెన్కి అలాగే ఉంటుంది, పర్సన్ విత్ డిజబిలిటీస్ కూడా అలాగే ఉంటుంది. ఇలాగ కొన్ని కేటగిరీస్ వాటికి తగ్గ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనం ఈ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవాలంటే మన దగ్గర మనకి ప్రాపర్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ప్రెజెంట్ అనేది ఇబ్బంది ఉండదు, కానీ వన్స్ మొత్తం స్టేజెస్ కంప్లీట్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏవైతే రిజర్వేషన్స్ అవైల్ చేసుకున్నామో వాటిని కనుక సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోయినట్లయితే అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినట్లయితే మన క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఓబీసీ క్రీమీ లేయర్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లేకపోతే ఓబీసీ క్రీమీ లేయర్ అంటే ఏంటంటే ఎవరికైతే ఇన్కమ్ అనేది అబోవ్ 8 lakhs ఉంటుందో వాళ్ళంతా ఓబీసీ క్రీమీ లేయర్కి వస్తారు. లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి సపరేట్ క్రైటీరియా ఉంటుంది. ఇలాగా చాలా ఉంటాయి. అయితే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తేనే మనము రిజర్వేషన్ అనేది అవైల్ చేసుకోగలము. ఓకే, అయితే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకి రావాలి అంటే
అది వాటికంటే సపరేట్ కండిషన్సే, వాటి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, అయితే ఓకే, ప్రజెంట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కిందకి మనం వస్తే దానికి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఇష్యూ చేస్తాడో అది April 1, 2025 తర్వాత మాత్రమే ఇష్యూ అయి ఉండాలి. కానీ అది క్లోజింగ్ డేట్ అంటే ఎప్పుడంటే 27th November లోపు మాత్రమే ఇష్యూ అయి ఉండాలి. అంటే డేట్ April 1, 2025 టు 27th November 2025. 27 November తర్వాత ఇష్యూ చేసిన, April 1 ముందు ఇష్యూ చేసిన ఆ సర్టిఫికేట్ చెల్లదు. కాబట్టి ఫ్రెష్ సర్టిఫికేట్ ఇప్పుడు కనుక లేకపోయినట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, వీళ్ళకి కూడా సేమ్ అలాగే అనమాట. కానీ వీళ్ళకి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 24-25 బేస్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళ కట్ ఆఫ్ డేట్ అనేది క్లోజింగ్ డేట్ అంటే ఏంటి, 27th November 2025 లోపు ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఏ ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకోవాలంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి మనం సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే యూజువల్గా అయితే మాత్రం 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట అన్ని పోస్టులకి. అయితే ఒక 2 పోస్టులకు మాత్రము టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, డిస్కస్ చేద్దాము. ఇక్కడ 2 అంటే అన్ని పోస్టులకి మనము రిటన్ టెస్ట్ ఉంటుంది కదా. ఏంటంటే ఇక్కడ 2 స్టేజెస్ అనమాట. ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయితేనే సెకండ్ స్టేజ్కి వెళ్తాము. సెకండ్ స్టేజ్లో వచ్చిన మార్కుల ప్రకారమే ఫైనల్ లిస్ట్ అనేది తీస్తాడు. ఓకే, అయితే ఫస్ట్ స్టేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం 1.5 గంట ఉంటుంది అనమాట ఎగ్జామ్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇందులో జనరల్ అవేర్నెస్ అనేది 40, మ్యాథమెటిక్స్ రీజనింగ్ మాత్రం 30కి ఉంటుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉంది. ఎంత అంటే 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అయితే మ్యాథమెటిక్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్స్ అని, డెసిమల్స్ అని, ఫ్రాక్షన్స్ అని, ఎల్సిఎం అని, హెచ్సిఎఫ్ అని ఇలాగా ఉంది. అయితే తర్వాత రీజనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎనాలజీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని, ఎనాలిటికల్ రీజనింగ్ అని, సిలాజిజం అని ఇలాగా ఉంటుంది. అయితే జనరల్ అవేర్నెస్ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనం చూసేవే అనమాట. యూజువల్గా ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి వెల్ నోన్ సబ్జెక్ట్స్ ఇవే. ఓకే, అయితే ఒకవేళ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వకుండా ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా కానీ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా సేమ్ సబ్జెక్ట్. ఓకే, కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్స్ కనుక ప్రిపేర్ అయినట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్కి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి రెండింటికి మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ కనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వస్తాం అనమాట. సెకండ్ లెవెల్లో యూజువల్గా క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు, 120 క్వశ్చన్స్ ఇస్తాడు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఏమో 35 ఉంటాయి అనమాట. ఎగ్జామ్ వచ్చేసరికి 1.5 hour మాత్రమే, అంటే 1.5 గంట మాత్రమే. ఓకే, అయితే ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. సిలబస్ మాత్రం ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు, సేమ్ సిలబస్. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ స్టేజ్ కాబట్టి కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ అనేది కొంచెం పెంచవచ్చు. ఓకే, ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అంటే ఏంటంటే స్కిల్ టెస్ట్ అనమాట. ఇక్కడ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ లేకపోతే ట్రైన్స్ క్లర్క్ కానీ ఈ రెండింటికి మాత్రము స్కిల్ టెస్ట్ లేదు. వాళ్ళు ఆ రెండు పోస్టులకి సెకండ్ స్టేజ్లో ఏదైతే స్కోర్ వచ్చిందో దాని ప్రకారము ఫైనల్ లిస్ట్లో తీస్తారు. కానీ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ కానీ లేకపోతే జూనియర్ క్లర్క్ టైపిస్ట్ వీళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్. ఇంగ్లీష్లో 30 words per minute కానీ లేకపోతే హిందీ కనుక విన్నట్లయితే 25 words per minute కానీ టైప్ చేయగలిగి ఉండాలన్నమాట. ఇలా క్వాలిఫై అయితేనే వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట, ఈ 2 పోస్టులకి. ఓకే, ఒకసారి పోస్ట్ వైజ్ పారామీటర్స్ చూద్దాము. అంటే ఇక్కడ మనకి కొంచెం డీటెయిల్గా ఇస్తాడనమాట. ఓకే, సో ఇవి 4 పోస్టులు అనమాట. సో లెవెల్స్ ఇక్కడ ఇచ్చాడు, తర్వాత పే ఇచ్చాడు, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే పర్సన్స్ విత్ మార్క్ అంటే సూటబిలిటీ ఏదైతే ఉందో అదనమాట. ఓకే, నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే అన్ని పోస్టులకి ఇంటర్లో అబోవ్ 50% వచ్చి ఉండాలి. ఓకే, అయితే ఎస్సీ ఎస్టీకి కనుక అయినట్లయితే అది లేదు, ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఇచ్చేసాడు అనమాట. సో 50% మార్క్స్ ఈజ్ నాట్ టు బి ఇన్సిస్టెడ్ అపాన్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కనుక అయినట్లయితే, లేకపోతే పర్సన్స్ విత్ డిజబిలిటీ కూడా ఇచ్చాడు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చాడు అనమాట. ఓకే, అయితే ఎవరైతే
క్యాండిడేట్స్ హూ పొసెస్ క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ 12th అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళకి మాత్రం 50% అనేది మాత్రం ఏం చూడరు అనమాట. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా ఎలిజిబుల్ అయిపోతారు. వాళ్ళకి 50% లేకపోతే 40% వచ్చినా కానీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అయితే ఎవరైతే ఇంటర్ వరకే చేసేసి ఆపేస్తారో, డిగ్రీ చేయరు, వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకి ఇంటర్లో డెఫినెట్గా 50% వచ్చి ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ కనుక అయినట్లయితే వాళ్ళు పాస్ అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వేకెన్సీస్. నేను చెన్నై సికింద్రాబాద్ పక్కన కాబట్టి నియర్ బై కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. ఓకే, చెన్నైలో 80 వేకెన్సీస్ ఉన్నాయి, సికింద్రాబాద్లో 272 వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్ అంటే ఏంటి, మన రీజియన్ అనమాట. లైక్ సదరన్ సెంట్రల్ రీజియన్ వస్తుంది, చెన్నై వచ్చేసరికి సదరన్ రీజియన్ వస్తుంది. అయితే సికింద్రాబాద్లో 272 పోస్ట్స్, 272లో హైయెస్ట్ వచ్చేసరికి ఏమో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. 251 పోస్ట్స్ అవే ఉన్నాయి. ఓకే, సో మీ ఇంట్రెస్ట్ని బట్టి, ఓకే, మీ ప్రిఫరెన్స్ని బట్టి, ఓకే, సో ఒకే ఒక ఆర్ఆర్బీని చూస్ చేసుకోండి. అంటే నియర్ బై అవ్వచ్చు, లేకపోతే పోస్టులు ఎలాగైనా కొట్టాలి అనుకోవచ్చు, ఏదైనా కానీ. ఓకేనా, ఈ రెండే కాకుండా ఇంకా వేరే ఆర్ఆర్బీ చూద్దామన్నా కానీ చూడండి. సో ఆ ఫుల్ పీడిఎఫ్ కనుక కావాలి అన్నట్లయితే సాచి అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదు అన్నట్లయితే ఓపెన్గా గూగుల్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా, సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.